ఓకే మాస్టర్స్, ముందుగా పరమ గురు మండలి అందరికీ ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. పత్రి సార్కి అలాగే వంశీ సార్కి నా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. మీ అందరికీ కూడా ఆత్మ ప్రణామములు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ మాస్టర్స్. ఈరోజు టాపిక్ నేరము శిక్ష. నేరము శిక్ష అనేది ఏంటి, అసలు నేరం అంటే ఏంది, శిక్ష అంటే ఏంది, శిక్ష ఎందుకు అనుభవించాలి, నేరం చేస్తే శిక్ష అనుభవించాలా, అది శిక్షణ కాదా, ఆ నేరానికి ఎలా తప్పించుకోవాలి, శిక్షని ఎలా తప్పించుకోవాలి, ఎలా మార్చుకోవాలి, శిక్ష అనుభవించకుండా చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా ఎలా దాని నుంచి బయటపడాలి అనే దాని గురించి ఈరోజు మనం టాపిక్ నేరము శిక్ష. ముందుగా మనం ఒక స్టోరీ తెలుసుకుందాం. నేరము శిక్షలో అసలు నేరం ఏంటి, శిక్ష ఎందుకు అనుభవిస్తున్నారు అనే దాని గురించి ఒక స్టోరీ తెలుసుకుందాం. మాండవ్య మహాముని తెలుసు కదా అందరికీ. మాండవ్య మహాముని ఆయన గొప్ప సాధకుడు, ధ్యాని, మౌన వ్రతుడు, ఎంతో ఆధ్యాత్మిక వేత్త, పెద్ద గురువు అన్నమాట, పెద్ద మాస్టర్. మరి అలాంటి మాండవ్య మహాముని కూడా శిక్ష ఎందుకు అనుభవించాడు, ఆయన ఏం నేరం చేశాడు అనేది మనము అందరికీ తెలిసిందే. మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. మాండవ్య మహాముని ఒక ఆశ్రమంలో ఉంటాడు. ఆయన ఎంతో ధ్యానం చేస్తూ, సాధన చేస్తూ, అక్కడ వాళ్ళందరికీ ఆ జ్ఞానాన్ని బోధిస్తూ ఎప్పుడు నిరంతరం మౌనంలో ఉంటూ ఉంటాడనమాట. మౌన వ్రతుడు అని కూడా ఆయన అంటారు. అలాంటి మాండవ్య మహాముని ఆశ్రమంలోకి అక్కడ ఉన్న రాజ్యంలో దొంగలు ఉంటారనమాట. ఆ దొంగలు ఏం చేస్తారంటే ఈ మాండవ్య మహాముని దగ్గరికి ఆశ్రమానికి వచ్చేసి వాళ్ళు దోచుకున్న ఆభరణాలు అవంతా ఏం చేస్తారు, ఈయన ధ్యానంలో ఉంటాడు, సాధనలో ఉంటాడు, కళ్ళు మూసుకొని అలా సాధనలో ఉంటాడు. ఆ సాధనలో ఉన్నప్పుడు ఈ దొంగలు ఆ ఆభరణాలన్నీ తీసుకొని వచ్చి ఆయన కూర్చున్న దాని కింద, అంటే ఆయన పులి చర్మం అది పెట్టుకొని ఉంటాడు కదా, దాని కింద ఆభరణాలన్నీ పెట్టేస్తాడంట. పెట్టేసి ఆ దొంగలు అక్కడే ఉన్నప్పుడు అక్కడ రాజ్యంలోని సైనికులు వస్తారనమాట. ఆ సైనికులు వచ్చేసి ఈ దొంగల్ని ఈయన మౌనంగా ఉంటాడు కదా, సాధన చేస్తూ ధ్యానం చేస్తూ ఆయన మౌనంగా ఉంటాడు. మౌనంగా ఉండేవారికి ఆయన కింద కూడా ఆ నగలు కనిపించేవారికి వాళ్ళందరూ సైనికులు ఏం చేస్తారు, ఈ దొంగలతో పాటు ఈ మాండవ్య మహామునిని కూడా అందరినీ తీసుకెళ్తాడు, రాజ్యంలోకి తీసుకెళ్ళిపోతాడు అనమాట. తీసుకెళ్ళిపోయాక అక్కడ రాజు ఏం చేస్తాడు, ఎవరైతే ఆ నేరం చేశారో, అంటే దొంగతనమైన నేరమే, మరి ఆ నేరం చేశారు కాబట్టి వాళ్ళకి ఆ శిక్ష ఇయ్యాలని చెప్పి ఆ రాజు ఏం చేస్తాడు, శూలదండన అనే శిక్షని విధిస్తాడు అందరికి. ఆ దొంగలకి, ఆ దొంగలతో పాటు ఈయన ఉన్నాడు, ఈయనేం మాట్లాడు, మౌనంగా ఉంటాడు. నేను తప్పు చేయలేదు, నేను దొంగతనం చేయలేదు అని ఏమి చెప్పడనమాట. ఆయన ఆ మౌన వ్రతంలో ఉండిపోతాడు. అలా ఉండిపోయినప్పుడు ఆయనకు కూడా శూలదండన వేస్తాడు. ఎప్పుడైతే ఆ శూలదండన వేశాక, శూలదండన అంటే అందరికి తెలుసు కదా, ఒక శూలాన్ని ఇలా నిలువుగా పెట్టేసి ఆ శూలం మీద వాళ్ళని కూర్చోబెట్టడం. అలా కూర్చున్నాక అది రోజుకి కొంచెం కొంచెం కొంచెంగా అలా వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి ఆ శరీరంలో నుంచి ఆ చివరికి వాళ్ళు మరణం అనేది తీసుకుంటారు. అలాంటి శూలదండని ఎప్పుడైతే ఆ రాజు విధిస్తాడో ఈ సైనికులు అక్కడ వాళ్ళకి ఆ శిక్ష అమలు జరుపుతూ ఉంటారు. శిక్ష అనమాట అది. నేరం ఏంటి, దొంగతనం చేశారు అనే నేరము. ఇక్కడ శిక్ష ఏంటి, శూలదండన అనే శిక్ష వేశారు. అప్పుడు అలా ఉండిపోతాడు. కానీ ఆయన ఏం మాట్లాడు, ఆయన మౌన వ్రతంలోనే ఉంటాడు. ఆ బాధని కూడా ఆయన పరమేశ్వరుడికి, అంటే ఆ పరమేశ్వరుడిలో లయమైపోయి ఆయన అలా ఫీల్ అయిపోతూ ఉంటాడే గాని ఎవరిని ఎటువంటి నింద వేయడనమాట మాండవ్య మహాము. ఏ నింద వేయకుండా ఎప్పుడైతే ఆయన ఆ శిక్ష అనుభవిస్తూ ఉంటాడో కొంతకాలానికి రాజుకి తెలిసిపోతుంది. తెలిసిపోయి అంటే ఎప్పుడైనా పరిశోధన చేసినాక ఆయన తప్పు చేయలేదు
అనేది కొంతకాలానికి తెలిసిపోద్ది కదా. ఎప్పుడైతే తెలిసిపోయిందో రాజు చాలా బాధపడిపోతాడు. అయ్యో! ఆయన ఏ నేరం చేయకుండా ఆయనకి శిక్ష వేశానే అని చెప్పి ఆయన చాలా బాధపడిపోయి మాండవ్య మహామునిని ఆ శూలంని కట్ చేసి ఆయన్ని తీసి అలా పక్కన ఉంచుతారు. కానీ శూలాన్నయితే తీసేయలేదు. అది లోపల ఇరుక్కుపోయి ఉంటది. అలా ఉన్నప్పుడు ఆహ్, అందరూ వచ్చి చాలా మంది వచ్చి అంటూ ఉంటారు. "మీరింత గొప్ప సాధకుడు, ధ్యాని, మౌనవ్రతుడు, సత్యవంతుడు, ధర్మ పరిపాలన చేసేవాడు. మీకు ఎందుకు ఇలాంటి శిక్ష వేశారు రాజుగారు" అని అందరూ వచ్చిన వాళ్ళందరూ ఫీల్ అవుతూ ఉంటారు. ఇప్పుడు మనం సహజంగా కూడా "నువ్వెందుకమ్మా ఇంత మంచిదానివి నీకెందుకమ్మా ఈ కష్టమొచ్చింది" అని చాలా మంది మామూలుగా సహజంగా అడుగుతూ ఉంటాం గదా! అలాగే ఆయన్ని కూడా అడిగారనమాట. అప్పుడు ఆయన ఆలోచించాడు. నా ప్రారబ్ధం అంటాడు. ఆయనేమంటాడు? ఇది నా ప్రారబ్ధం. గతంలో ఏదో చేశాను కాబట్టి, నేను ఇప్పుడు ఈ శిక్ష అనుభవిస్తున్నాను. ఇది నా ప్రారబ్ధం అంటాడు. అన్నా కానీ వీళ్ళందరూ ఆ మాట అనంగానే ఆయనకి ఎమ్మటే గుర్తొస్తది. సరే ఇది నా ప్రారబ్ధం అంటే నేనేదో చేశాను గదా! ఏం చేశాను అని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చుంటాడు. నేనిప్పుడు ఈ శిక్ష ఏ నేరం చేయకుండా నేను ఈ శిక్ష అనుభవిస్తున్నానంటే ప్రెజెంట్‌లో అయితే ఏ నేరం చేయలేదు గదా! ఆయన దొంగతనం చేయలేదు గదా! కానీ శిక్ష అనుభవిస్తున్నాడు. ఏ నేరం చేయకుండా మరి నాకెందుకు ఈ శిక్షేశారు అని చెప్పి ఆయన ధ్యానంలో కూర్చొని హాస్టల్‌గా యమధర్మరాజు దగ్గరికెళ్తాడు. యమధర్మరాజు దగ్గరికి వెళ్లి అడుగుతాడు. ఎందుకు నాకు ఈ శిక్ష వేశారు? అక్కడుంటాయి గదా! చిత్రగుప్తుడి చిట్టాపద్దులు. మన కర్మలన్నీ, మనం చేసిన నేరాలు, ఘోరాలు, దుర్మార్గాలు అన్నీ అక్కడ ఉంటాయి గదా! పాపాలు, పుణ్యాలు. ఆయన తీసి చెప్తాడు యమధర్మరాజు. అయ్యా! నువ్వు గతంలో ఓ చిన్న పిల్లోడివి. 11 ఏళ్ల పిల్లోడిగా ఉన్నప్పుడు ఒక తూనీగని ఒక సూదితో అలా గుచ్చావు. అలా గుచ్చావు గాబట్టే ఇప్పుడు నువ్వు ఈ కర్మ అనుభవిస్తున్నావు అని యమధర్మరాజు చెప్తాడు. యమధర్మరాజు చెప్పంగానే మాండవ్య మహాముని ఏమంటాడు? అవునా! మరి అంత పెద్ద శిక్ష ఎందుకేశారు? ఆ అబ్బాయికి 11 ఏళ్ల పిల్లోడికి ఏమన్నా తెలుస్తుందా? ఇది పెద్ద ఘోరము, నేరము అనేది ఆ జ్ఞానం ఉండదు గదా! ఇప్పుడు మనం మామూలుగా సహజంగా చిన్న పిల్లాడు తప్పు చేశాడనుకోండి, వాడిని అలా చెంపదెబ్బ కొడతాం. అదే పెద్ద పిల్లాడు తప్పు చేశాడనుకోండి, నేరం చేశాడనుకోండి, వాడిని తీసుకెళ్ళి జైల్లో శిక్ష వేస్తాం. కానీ చిన్న పిల్లాడికి చిన్నదిగా పోనిస్తాం. అది చెప్తాడనమాట మాండవ్య మహాముని. ఇంత పెద్ద శిక్ష ఏసారా? చిన్న పిల్లాడు తెలియకుండా చేసిన ఆ కర్మకి ఇంత పెద్ద శిక్ష ఏసారా అని అంటే, మీరు ఈ న్యాయ నియమాలు, ఈ ధర్మం అనేది మీ దగ్గర లేదు అని ఆయన శాపం పెడతాడంట. శాపమును లేకపోతే అది నేర్చుకోమను పెడతాడనమాట. అప్పుడు ఆ యమధర్మరాజు భూమి మీదకొచ్చి మళ్ళీ విదురుడిగా ధర్మరాజుగా వచ్చి విదుర నీతి అంటాం గదా! ఆయన ధర్మరాజుగా వచ్చి ఆ ధర్మము, ఆ న్యాయ సూత్రాలు, ఆ నీతి అన్నీ నేర్చుకుంటాడనమాట. అందుకే చూడండి ధర్మరాజు ఎటువంటి దాంట్లో అవినీతిలో ఎక్కడా ఉండడు. అంతా ధర్మంలోనే ఉంటాడనమాట. ఆ ధర్మము, ఆ సూత్రాలు అన్నీ నేర్చుకొని ఆయన యమధర్మరాజుగా మళ్ళీ ఎళ్ళిపోతాడనమాట. అంటే ఆయన ఆ న్యాయ నియమాలు సరిగ్గా పాటించలేదు అని చెప్పి, ఆయన మళ్ళీ భూలోకంలోకి వెళ్ళి నువ్వు నీతి, నియమాలు, న్యాయము నేర్చుకొని రా అని చెప్పి మాండవ్య మహాముని యమధర్మరాజుకి పెట్టేస్తాడనమాట. ఎప్పుడైతే ఆయననే అది తెలుసుకున్నాడు, వచ్చాడు. అంటే ఇక్కడ చూడండి ఆహ్, నేరము చెయ్యకపోయినా శిక్ష ఎందుకు అనుభవిస్తాము అనే దాని గురించి ఇంకో విషయం తెలుసుకుందాము. అంటే అక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి ఆహ్, ఒక హత్య చేశాడు. హత్య చేసినప్పుడు ఆహ్, వాడు చెయ్యలేదు. కానీ వాడు చేశాడు అని చెప్పి సృష్టిస్తారనమాట. అక్కడ ఆధారాలు, సాక్ష్యాలు అన్నీ ఏవేవో పెట్టి సృష్టిస్తారు. ఆ సృష్టించినప్పుడు ఆహ్, ఆ జడ్జి ఏం చేస్తాడు, చాలా రోజులు టైమ్ ఇస్తాడు. ఇది నిజమా? వీడు నిజంగా హత్య చేశాడా? అని చెప్పి చాలా కాలం వాళ్ళకి టైమ్ ఇస్తాడు. టైమ్ ఇచ్చి వాయిదాల మీద వాయిదాలేస్తూ ఎన్నో చేస్తూ ఉంటారు. అప్పుడు తరువాత వాళ్ళకి శిక్షేస్తారనమాట. కానీ ఇక్కడ మాండవ్య మహాముని స్టోరీలో ఏమొచ్చింది? ఎం వెంబటే ఈ శిక్ష ఇంత పెద్ద శిక్ష అనేది కాదు.
ఎంత కర్మ చేశామో దానికి కొంత పర్సెంటేజ్ మాత్రమే శిక్ష ఇవ్వాలి. ఆ శిక్ష గూడా ఏంటి? శిక్షణ కోసం, అనుభవం కోసం. నేను ఈ తప్పు చేశాను అని తెలుసుకోవటం కోసం మనకి ఆ శిక్షణ కోసం మనకా అది వస్తుందనమాట. అలా మాండవ్య మహామునిది స్టోరీలో ప్రారబ్ధం అంటాడాయన. అంతేగాని ఎవ్వరిని నిందించలా. రాజుని నిందించలా. ఎవ్వరిని నిందించలేదనమాట. సైనికుల్ని నిందించలా. కానీ ఇక్కడ మనమేం చేస్తాము? ఏదన్నా మన కర్మలు బాగలేకపోతే మనకేదైనా సమస్యలొస్తే మనం ఎంబటే ఏమంటావు? నీ వల్లే వచ్చింది అంటాము. పక్క వాళ్ళ వల్లే నాకీ కర్మొచ్చింది. భార్య వల్లనో, పిల్లల వల్లనో, ఇంకొకళ్ళో లేతే బయట సమాజమనో వాళ్ళ వల్ల నాకు కర్మొచ్చింది అని అంటాం. నేనిది అనుభవిస్తున్నాను అంటాము. మొదటి రకం వాళ్ళు అలా ఉంటారు. రెండో రకం వాళ్ళెలా ఉంటారు? ఫస్ట్ రకం వాళ్ళేమో పక్క వాళ్ళు అలా అనబట్టి నాకీ బాధలొచ్చింది. పక్క వాళ్ళది చేయబట్టి నాకీ బాధలొచ్చింది అని నాకీ శిక్ష నేను పడుతున్నాను అని మొదటి రకం వాళ్ళనుకుంటారు. రెండవ రకం వాళ్ళేమనుకుంటారు? ఆ! ఏదో పొరపాటు చేశాను అని రెండో వాళ్ళనుకుంటారు. ఎందుకో జరిగింది. నా కర్మ ఏదో ఉండబట్టే జరిగింది అని రెండో రకం అనుకుంటారు. మూడో రకం వాళ్ళేమనుకుంటారు అంటే, లేదు ఇది నేను చేశాను గాబట్టే ఈ శిక్ష నేను అనుభవిస్తున్నాను. నేను కర్మ చేశాను. గతంలో కర్మ చేశాను గాబట్టే ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. అంటే వాళ్ళ తప్పుని వాళ్ళు ఒప్పుకుండేవాళ్ళనమాట. మూడో రకం వాళ్ళు. మొదటి రకం వాళ్ళేమో పక్క వాళ్ళ మీదేసేవాళ్ళు. రెండో రకం వాళ్ళేమో ఆహ్, ఏదో చేశానేమో అని అనుకుంటూ ఉండేవాళ్ళు. నా కర్మరా బాబు అనుకుంటూ ఉండేవాళ్ళు. మూడో వాళ్ళు మాత్రం నిజంగా నేనే చేశాను ఈ కర్మ. నేనే ఈ నేరం చేశాను. అందుకే నేను ఇది అనుభవిస్తున్నాను అనని చెప్పి మూడో రకం వాళ్ళుంటారు. ఇలా ఈ నేరము, శిక్ష అనే దాంట్లో మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. నా వాస్తవానికి నేనే కారణం. నా కర్మలకి నేనే కారణం. నేను నేరం చేశాను కాబట్టి శిక్ష అనుభవిస్తున్నాను. ఈ శిక్ష కూడా శిక్షణగా మార్చుకోవాలి. శిక్షణగా ఎలా మార్చుకుంటాము? మన లోపల పశ్చాత్తాపం రావాలి. మార్పు తెచ్చుకోవాలి. పరివర్తనతో ఉండాలి. ప్రాయశ్చిత్తం చేసుకుంటూ ఉండాలి. ఈ 3 ఉన్నప్పుడే మన మనం చేసిన నేరానికి, శిక్షకి శిక్షణగా అనుకుంటాం. లేకపోతే నాకు శిక్ష విధించారు. దేవుడా! భగవంతుడా! నాకెందుకు ఈ శిక్ష ఏసావు? అని భగవంతుడినన్నా నిందిస్తుంటాం. లేతే పక్కాళ్ళనన్నా నిందిస్తుంటాం. అంతేగాని మన కర్మల్ని, మనం చేసిన నేరాల్ని, మనం చేసిన దుష్కర్మల్ని మనం ఎప్పుడు ఒప్పుకోమనమాట. కానీ ఎప్పుడైతే ఒప్పుకుంటామో అప్పుడు ఆ నేరం నుంచి, ఆ కర్మ నుంచి పశ్చాత్తాపం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనలో మార్పొస్తుంది. ఎప్పుడైతే మనలో మార్పొస్తుందో, పరివర్తనొస్తుందో, అప్పుడు ఇక నుంచి చేయమనమాట. ఆల్రెడీ సంచిత కర్మలు చేశాము. ఆ సంచిత కర్మలే, ఆ నేరాలే, ఆ ఘోరాలే, చేసిన దుష్కర్మలే ప్రారబ్ధం. చాలా చేశాం గదా! ఎన్నో చేసుంటాం. ఆ చేసినయి కొంతవరకు మనం తెచ్చుకోగలం భూమి మీదకి. అన్నీ మోయలేం కదా! చాలా చేసుంటాము. అన్నీ మొయ్యలేమన్నప్పుడు అక్కడ మాస్టర్స్ ఏమంటారు? "అయ్యా! నువ్వు ఇన్ని కర్మలు చేశావు. ఇన్ని తీసుకెళ్ళలేవు కాబట్టి కొంచెం తీసుకెళ్ళి అవి నేర్చుకొని, మార్చుకొని రా" అని చెప్పి, శిక్షణ పొంది రా అని చెప్పి మనకు పంపిస్తారు. కానీ కొంతమంది మాత్రం చాలా తెచ్చుకుంటారు. చాలా కర్మలు. అంటే చాలా బాధలు, ఆర్థిక సమస్యలు, శారీరక సమస్యలు, మానసిక సమస్యలు ఇయన్నీ తెచ్చుకున్నారు అంటే వాళ్ళనేమనుకోవాలి? డేరింగ్ సోల్స్ అనుకోవాలి. అంటే నేను త్వరగా ఈ కర్మలన్నీ ప్రక్షాళన చేసుకోవాలి. దాని నుంచి ఆ శిక్షణ పొందాలి అని అలా వాళ్ళు తెచ్చుకున్న వాళ్ళు ఉంటారు. అందుకని ఎవరైనా బాధలు అనుభవిస్తున్న వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. ఏంటి వీడు ఇన్ని రోగాలు తెచ్చుకున్నాడు. లేకపోతే ఇన్ని ఆర్థిక సమస్యలతో ఉన్నాడు. లేతే ఎప్పుడు బాధల్లో ఉంటాడు. ఆ! వీడెంత దుర్మార్గుడో అని మనం ఎప్పుడు ఎవ్వరిని నిందించకూడదు. ఎందుకంటే అది సంచితం. ఇప్పుడు అనుభవించేదంతా సంచితం. ఇప్పుడు చేసేది ఆగామి కర్మల కిందకొస్తుంది. అంటే వాడి లోపల రియలైజేషన్ రావాలి. అయ్యో! నేను ఇన్ని కర్మలు చేశాను గాబట్టే, ఇన్ని నేరాలు, దుష్కర్మలు చేశాను కాబట్టే, ఈ శిక్షలు ఈ అనుభవిస్తున్నాను. ఈ శిక్షణ పొందుతున్నాను
అని వాడి లోపల ఎప్పుడైతే మార్పు వస్తుందో అప్పుడు ఆగామి కర్మలు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్త కర్మలు చేయకుండా ఉంటాం. కొత్త నేరాలు. నేరము అంటే ఏం లేదు. ఒక తప్పు ఏది చేసినా నేరం కిందే అయిపోతుంది. నేరం అంటే ఏదో పెద్ద హత్య చేస్తేనో, లేతే మానభంగం చేస్తేనో, లేతే ఇంకోటో కాదు. ప్రతీదీ పక్కవాడిని దూషించటం కూడా నేరమే అవుతుంది. ఎందుకు అంటే అది మళ్ళీ తిరిగి మనం అనుభవిస్తాం. మనము అనుభవించినప్పుడు మనకు అర్థమవుతుంది. పక్కవాడిని తిట్టినప్పుడు మనకేం అనిపించదు. కానీ అదే మనము అనుభవించే టైంలో అప్పుడు మనకి బాధ కలుగుతుందన్నమాట. అందుకనే మనస, వాచ, కర్మణ అంటారు కదా! మనస, వాచ, కర్మణ ఎప్పుడు అటువంటి చెయ్యకూడదు అనేది మనం ఆ అవేర్‌నెస్‌తో ఇరుకుతూ ఉండాలి. ప్రతి క్షణం ఇరుకుతూ ఉండాలి. ప్రతి మాట ఎదుటివాడు ఏ మాట అంటున్నా అది అవగాహన చేసుకుంటూ ఉండాలి. వాడు ఎందుకు అలా అన్నాడు అని అవగాహన చేసుకుంటూ ఉండాలి. అంతేకాని రియాక్షన్ అవ్వకూడదు. రియాక్షన్ అవ్వామంటే కొత్త కర్మలు చేస్తాం. మళ్ళీ ఆగామి కర్మల్లో ఇరుక్కుపోతాం. ఆ ఆగామి కర్మల్లో ఇరుక్కుపోతే మళ్ళీ అయి ఫ్యూచర్‌కి ఆ శిక్షలు అనుభవించాల్సిందే. అంటే అంత పెద్ద మహాముని, మాండవ్య మహాముని, అంత ధ్యాన సాధకుడు, ఆ! ఎంతో తపస్సాలి అంత ఉన్న అతనికే అది శిక్షణ శిక్ష కిందకి వచ్చింది. శిక్షణగా మార్చుకున్నాడు అనంటే ఇంకా అందరూ ఎలా ఉండాలి ఇక్కడ? అందుకని ఏది జరుగుతున్నా నా వాస్తవానికి నేనే కారణం అనుకోవాలే గాని పక్క వాళ్ళ మీద నిందలేయకూడదనమాట. చిన్న నొప్పొచ్చినా, చిన్న పెయిన్ అనుభవిస్తున్నా, అది నేనేదో చేశాను కాబట్టి నాకిప్పుడు శిక్షగా శిక్షణగా వచ్చింది. శిక్షగా కాదు. ఇక్కడ మనకి రమణ మహర్షి ఉన్నారు. ఆయనేం చేస్తాడు? ఆయనకి క్యాన్సర్ పుండదొచ్చింది. ఆయన ఎప్పుడూ కూడా ఆహ్, అక్కడ బాధపడ్డు కానీ, ఆయన లోపల ఏముంటుంది? ఇది నేను గతంలో చేశాను గాబట్టి, ఇప్పుడు ఇది తేలిగ్గా అనుభవిస్తున్నాను అనుకుంటాడు. అంటే ఆయన లోపల రియలైజేషన్ వచ్చింది కాబట్టి దాన్ని తేలికగా తీసుకున్నాడు. కొంతమంది ఏమంటారు అసలు కర్మలే లేవు, అసలు శిక్షలే లేవు, శిక్షణలే లేవు, అంతా అనుభవం కోసమే ఇది తెచ్చుకున్నాము అని అంటూ ఉంటారు. కానీ బాధపడతా ఉంటారు మళ్ళీ. కర్మరా బాబు అంటూ ఉంటారు. మళ్ళీ ఏం కర్మ లేదు, ఏం లేదు ఇదంతా అనుభవిస్తున్నాను అని అనుకుంటూ ఉంటారనమాట. అటువంటి వాళ్ళు కొంతమందుంటారు. కానీ కొంతమంది ఎలా ఉంటారు? లేదు నేను చేశాను కాబట్టి ఇప్పుడు ఇది అనుభవిస్తున్నాను. మనకి సారూప్య సిద్ధాంతంలో గూడా అదే గదా! మనం ఏది జేస్తామో తిరిగి అది మళ్ళీ మనకొచ్చేస్తదనమాట. సీతాదేవి ఉంది. సీతాదేవి ఆహ్, అరణ్యవాసంలో ఉన్నప్పుడు లక్ష్మణుడుని అంటే రాముడిని అక్కడ శూర్పణఖ చంపేసిందేమో అని చెప్పి ఆహ్, సీతాదేవి ఏం చేస్తది లక్ష్మణుడిని "అయ్యా! ఎళ్లి రాముడిని పిలుచుకొని రా. చూసిరా" అనంటే అప్పుడేమంటాడు, "అమ్మా రాముడు చాలా గొప్పవాడు, చాలా ధైర్యశాలి. అతనికేం కాదు. నువ్వు భయపడొద్దు" అనంటే అప్పుడు సీతాదేవి ఏమంటది, "లేదు లేదు లక్ష్మణుడు నువ్వు ఎళ్ళట్లేదు అంటే నువ్వు నా మీద ఏదో వ్యామోహంతో ఉన్నావు" అని ఆయన్ని నిందిస్తది. ఎప్పుడైతే అది నిందించిందో ఆయన చాలా బాధపడిపోతాడు. ఎంత బాధొస్తది వాళ్ళకి. అక్కడ చాలా దుఃఖంతో ఉంటాడు లక్ష్మణుడు. ఆయన ఉంచిన తల ఎత్తకుండా ఆ సీతమ్మ వారి పాదాలు తప్పితే ఇంకెక్కడ చూడడనమాట. అలాంటి ఆయన్ని సీతాదేవి నిందిచ్చిద్దనమాట. అది తిరిగి మళ్ళీ తరువాత రాజ్యంలోకొచ్చాక అక్కడ చాకలివాడు నిందిస్తాడు కదా! సీతాదేవి అటువంటిది అని ఎప్పుడైతే నిందించారో ఆమెను మళ్ళీ అరణ్యవాసానికి రాముడు పంపించటం. ఈ స్టోరీ అంతా తెలుసు కదా! అప్పుడు సీతాదేవి మళ్ళీ ధ్యానంలో కూర్చొని ఎందుకు నన్ను రాముడు ఇలా అవమానపరిచాడు, నిందించాడు అని చూడంగానే వెనక్కెళ్ళిపోద్ది. వెనక్కెళ్ళిపోయి లక్ష్మణ స్వామిని మాటలతో అవమానపరిచింది చూసుకుందనమాట. అంటే తిరిగి అదే మళ్ళీ ఈవిడ శిక్షగా అంటే అనుభవించాల్సొచ్చింది. అంటే శిక్ష కాదది శిక్షణనమాట. నువ్విది చేశావు కాబట్టి ఇది నువ్వు చూసుకో అని ఒక శిక్షణలాగా ఆవిడకి సీతాదేవికి అది పంపించారనమాట. ఇక్కడ మనం ప్రతీదీ ఏమనుకోవాలంటే ప్రతి సమస్యలు అన్ని శిక్షణలే అనుకోవాలి. శిక్షలు అనుకోకూడదు.
శిక్ష అనుకున్నంత కాలము మనలో పశ్చాత్తాపం, పరివర్తన, ప్రాయశ్చిత్తం అనేవి ఉండవు. తప్పుని ఒప్పుకోము. ఒప్పుకోనప్పుడు అనుభవించి తీరాల్సిందే. కానీ ఎప్పుడైతే మన తప్పులని మనమే ఒప్పుకుంటామో, అప్పుడు మన లోపల రియలైజేషన్ అనేది వస్తుంది. అన్నీ మారిపోతాయన్నమాట. పెద్ద కర్మ చిన్న కర్మగా ఎళ్ళిపోతుంటదనమాట. అది అనుభవించినా తేలిగ్గా ఉంటాం. ఆ శిక్ష అనుభవిస్తూ ఉన్నా గాని తేలిగ్గా ఉంటామన్నమాట. అంటే చూడండి, మనము ఎంత అవేర్‌నెస్‌గా ఉండాలి, ఎంత ఎరుకుతో ఉండాలి. ఒక మాట్లాడేటప్పుడు గాని, ఒక ఆలోచన చేసేటప్పుడు గాని, హ్మ్. ఒక పని, కర్మ చేసేప్పుడు గాని ఎంతో ఎరుకుతో ఉండాలి. లేకపోతే అదేంటి మళ్ళీ మనమే మోసుకొని రావాలి. ఒకడు నేనేం కర్మ చేయలేదు, నేనేం తప్పు చేయలేదు అని వా ఒకడుంటాడు. ఒకడు చాలా పెద్ద నేరం చేస్తాడు. జైలుకెళ్తాడు. జైలుకెళ్ళాక అక్కడి నుంచి తప్పించుకొని బయటకొచ్చేస్తాడు. బయటకొచ్చేసాక అక్కడ శిక్ష నుంచి తప్పించుకున్నాడు గదా! అబ్బా! నేను శిక్ష నుంచి తప్పించుకున్నానులే జైల్లో పడకుండా అని బయటకొచ్చేసాడు. కానీ న్యాయదేవత, ధర్మదేవత ఇక్కడ జైలేంటి? ఈ భూలోకంలోదనమాట. న్యాయదేవత. ఆ న్యాయదేవత నుంచి తప్పించుకున్నాడు. ఆ శిక్ష నుంచి తప్పించుకున్నాడు. కానీ ధర్మదేవత అనేది యూనివర్స్ ఉంది గదా! ఆ యూనివర్స్ ఏం చేస్తదంటే, ధర్మదేవత ఏం చేస్తది, ఓహో! వీడు న్యాయం నుంచి తప్పించుకున్నాడు, న్యాయ శిక్షణ నుంచి తప్పించుకున్నాడు అని చెప్పి ధర్మదేవత ఏం చేస్తుంది, వాడికి ఒక క్యాన్సర్ గానో, లేకపోతే ఒక ఆర్థిక సమస్య గానో, లేకపోతే ఆళ్ళ ఇంట్లో వాళ్ళతో ఇబ్బంది పడటమో ఏదొకటి ఆ బాధ, ఆ శిక్ష అనుభవించి తీరాల్సిందే. అంటే ఇక్కడేంటి, మనము ఎక్కడ తప్పించుకున్నా కానీ, శిక్ష నుంచి నేరం చేశాము. ఆ నేరాన్నించి ఆ శిక్ష ఎక్కడ తప్పించుకున్నా గానీ, ధర్మదేవత అనేది యూనివర్స్. ఆ యూనివర్స్ ఊరుకోదు. ప్రతీదీ స్కానింగ్ చేస్తది. ఇక్కడన్నా అయితే మనకి సాక్ష్యాలు, ఆధారాలు రకరకాలుగా సృష్టించవచ్చు. కానీ ధర్మదేవత కోర్టులో ఏమీ ఉండదు. అక్కడ పేదవాడా, గొప్పవాడా, రాజకీయ నాయకుడా, లేకపోతే వాడా, వీడా అనేదేముండదు. ఎవ్వరినైనా ఏసేస్తదనమాట ధర్మదేవత. ఆ శిక్ష ఇచ్చేస్తది. అమలు పరిచేస్తది. వాడికి జబ్బు రూపంలోనో, ఆర్థిక సమస్యలోనో, మానసిక సమస్యలోనో ఆ శిక్ష ఇచ్చేస్తదనమాట. అందుకని మనం ఇక్కడ ప్రతి క్షణం అవేర్‌నెస్‌గా గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, ఎప్పుడు ఎవ్వరిని నిందించాల్సిన పని లేదు. నువ్వు నిందిస్తే మళ్ళీ తిరిగి అది నీకే శిక్షగా వస్తుంది. ఆ శిక్షల నుంచి నువ్వు బయటపడాలి అంటే, నువ్వు శిక్షణగా భావించాలి. అయ్యో! నేను గతంలో ఏదో చేశాను. ఆ గతం వల్లే ఇప్పుడు ఈ ప్రారబ్ధంలో నేను ఇది అనుభవిస్తున్నాను అని రియలైజేషన్ పొందాలన్నమాట. ఎంత రియలైజేషన్ పొందితేనే ఇక్కడ పశ్చాత్తాపం అనేది వస్తేనే, మార్పు వస్తేనే పరివర్తన రావాలి. చేశాను, ఇక నుంచి చెయ్యను. గతంలో చేశానబ్బా! కానీ ఇప్పటి నుంచి ఎవ్వరిని, ఎటువంటి జంతువుల్ని, పక్షుల్ని, ప్రకృతిలో ఎవ్వరిని నేను బాధించను అనే మార్పు తెచ్చుకోవాలన్నమాట. ఎప్పుడైతే ఆ మార్పు తెచ్చుకుంటామో, ప్రాయశ్చిత్తం అనేది చేసుకుంటూ ఉంటామో, శిక్ష అంతా శిక్షణగా మారిపోతుంది. పెద్దది పెద్ద కర్మగా కావాల్సింది చిన్న శిక్షణగా మారిపోతుందండి. ఎంతో మందున్నారు మనకి. ఎంతో మంది పురాణ పురుషులు, ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాము. అన్నీ చూస్తూ ఉంటాము. అన్నీ వింటూ ఉంటాము. కానీ మళ్ళీ ఒక మాయ అనేది ఉంది కదా మనకిక్కడ. మాయలో పడిపోయి ఆ అవేర్‌నెస్ కోల్పోతూ ఉంటామనమాట. సంచిత కర్మలు చేస్తాము, ప్రారబ్ధం అనుభవిస్తూ ఉంటాము, మళ్ళీ ఆగామి కర్మలు చేస్తూ ఉంటాం. మరి ఆగామి కర్మలకు కూడా ఎవరు అనుభవించాలి? ఏ ఏ నేరం చేసినా ఎవరు అనుభవించాలి? నేనే అనేది ఎప్పటికీ నా వైపే చూసుకోవాలనమాట. నా వైపే చూసుకోనంత కాలము నువ్వు మళ్ళీ కర్మ చక్రంలో తిరుగుతూనే ఉంటావు. అందుకే కర్మ చక్రం అన్నారు. అదెప్పుడు తిరుగుతూ ఉంటాం. పుడుతుంటాం, చస్తుంటాం. పునరపి జననం, పునరపి మరణం.
మార్చుకోనంత కాలము వస్తూనే ఉంటది. ఇక్కడ నేను చిన్నది చేశానా? పెద్దది చేశానా? హత్య చేశానా? దోపిడీ చేశానా? దొంగతనం చేశానా? అవి గదా పెద్ద పెద్ద నేరాలు, ఘోరాలు. నేనేం చేశాను? చిన్న మాటే అన్నాను కదా! ఆ! చిన్న పనే చేశాను గదా! అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఆ చిన్న పనే మనకి చాలా బాధొస్తుంది. ఇప్పుడు చూడండి ఎవరైనా మనల్ని ఏదైనా ఒక చిన్న మాట అనంగానే మన లోపల తెలియకుండా ఎంత దుఃఖమొస్తది. ఇంట్లో వాళ్ళవ్వచ్చు, బయట వాళ్ళవ్వచ్చు. అంత దుఃఖం ఎందుకొస్తది? అంత బాధ ఎందుకొస్తది? అది గూడా శిక్షే గదా! శిక్ష అంటే ఏదో ఉరి తీస్తేనో, లేకపోతే ఇంకోటో, ఇంకోటో కాదు గదా! ప్రతీదీ శిక్షే. మానసికంగా అనుభవించేదంతా కూడా శిక్షే. అందువల్ల మనం ఇక్కడ ఏం చేయాలి? ఎప్పుడూ నిరంతరము ఆ అవేర్‌నెస్‌తో ఉండాలి. వాళ్ళంతా ఎందుకలా మౌనంలో ఉంటారు? మహామునులు వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళంతా. ఏం వాళ్ళు గూడా మనలాగే ఆహ్, మాట్లాడొచ్చు గదా! మనలాగే కర్మలు జేయొచ్చు కదా! కానీ వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాలనమాట. వాళ్ళెందుకు మౌనంగా ఉంటారు అంటే, ఒక మాటలో కూడా ఎంతో ఒక శిక్ష అనేది జరుగుతుంది. వాళ్ళెక్కువ చూడండి మౌనంగుంటారు. మన గురువులు చూడండి అత్రి సార్ అవ్వచ్చు, ఆ! అనవసరమైన మాటలు మాట్లాడరు. వంశీ సార్ అవ్వచ్చు, ఇట్లా పెద్ద పెద్ద మాస్టర్స్ అందరిని చూడండి. వాళ్ళు ఇంక వేరే మాటలుండవు. అంటే మనమేంటి తెలియకుండానే కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. అంటే అవేర్‌నెస్ లేకుండా ఆ తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అన్నమాట. అయి మళ్ళీ మనమే అనుభవించాలి. అందుకే పెద్ద పెద్ద గొప్ప వాళ్ళంతా కూడా వాళ్ళెంతో సాధన చేశారు కాబట్టి, వాళ్ళు ఎక్కువ మౌనంగా ఉంటూ ఉంటారు. వాళ్ళు ఆ మౌనంలో ఉంటూ ఏది అనుభవిస్తున్నా నా ప్రారబ్ధము అని అంటారు. విశ్వామిత్రుడు స్టోరీలో కూడా చూడండి. వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఆ స్టోరీలో కూడా చూడండి. ఆయన 100 మంది కుమారుల్ని చంపేసినా కానీ ఏమి ఒక్క మాట కూడా అనడు. వాళ్ళ ప్రారబ్ధం అది. వాళ్ళేదో కర్మ చేశారు గాబట్టే, వాళ్ళు అలా అనుభవించాల్సొచ్చింది అన్నాడే కానీ, నా కొడుకులందరిని నువ్వు చంపుతావా అని ఎక్కడ ఒక్క మాట కూడా ఆయన విమర్శించడు. నిందించడు. మనం చూడండి ఎంత ధ్యానం చేస్తుంటాము, జ్ఞానం తెలుసుకుంటూ ఉంటాము, మళ్ళీ మర్చిపోతుంటాం. ఇక్కడ మరుపు అనేది ఎక్కువుంటది. అవేర్‌నెస్ తగ్గితే మరుపు అనేది వస్తూ ఉంటదనమాట. అవేర్‌నెస్ ఎరుక పెరుగుతుంటే మరుపు అనేది ఉండదనమాట. అప్పుడు వాడెక్కువ మౌనంగా ఉంటూ ఉంటాడు. అనవసరమైన మాటలు మాట్లాడడు. అనవసరమైన కర్మలు చేస్తూ ఉంటాడనమాట. యూనివర్స్ ఎంతో అది ప్రతీదీ పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ గమనిస్తూ ఉంటది. ధర్మదేవత, న్యాయదేవత ఎక్కడి నుంచి నువ్వు తప్పించుకొని పోవచ్చు. ఈ జైలు నుంచి తప్పించుకొని పారిపోవచ్చు. ఆ! ఇంకో జైల్లో ఏస్తారు. ఆ జైలు నుంచి తప్పించుకొని పారిపోవచ్చు. ధర్మదేవత మాత్రం ఊరుకోదు. వాడికి పనిష్మెంట్ అనేది ఇస్తుందన్నమాట. ఆటవికులుంటారు. కొంతమంది ఆటవికులు ఏం చేస్తారు, చెయ్యికి చెయ్యి, కాలుకి కాలు, తలకి తల. అంటే వాడు ఏ తప్పు చేశాడో ఆ తప్పు అని చెప్పి ఆటవికులు అలా ఉంటారు. కొన్ని దేశాల్లో కూడా చిన్నదానికి కూడా పెద్ద శిక్ష ఏసేస్తారంట. కానీ మన భారతదేశంలో అయితే చట్టం చాలా బావుంది. ఇక్కడ ఎంత పెద్ద నేరం చేసినా 100 మంది నిర్దోషులు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ, ఒక్క నిర్దోషిని కూడా మనము శిక్ష వెయ్యకూడదు అనే చట్టం మనకుంది. చూడండి. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు. నిర్దోషిని మాత్రం వాడికి శిక్ష వేయకూడదు అనేదుందనమాట. అందుకే గదా! జైల్‌లో ఏం జేస్తారు? జడ్జి గూడా ఏం జేస్తాడు? వాయిదాల మీద వాయిదాలేస్తూ ఉంటాడు. మనమేమనుకుంటాము? ఒక చోట ఒక అమ్మాయిని మానభంగం జేశారు. మానభంగం జేసినాక ప్రజలందరూ ఏమంటారు? వాళ్ళని ఉరి తీయాలి, వాళ్ళని కాల్చేసేయాలి, వాళ్ళని చంపేయాలి అనంటారు. సరే ఆ నలుగురిని పట్టుకున్నప్పుడు, నలుగురిలో ఒకడెవడు? అసలు వాడేం చెయ్యలా. పొరపాటున అక్కడున్నాడనమాట. ఆ పొరపాటున ఉన్నవాడిని గూడా జైల్లోకి తీసుకెళ్ళిపోతారనమాట. జైల్లోకి తీసుకెళ్ళిపోయి శిక్ష వేస్తారు. కానీ వాళ్ళని ఎన్నో రోజులు మనమేమనుకుంటాము, ఏంటి జడ్జిలు, ఏంటి న్యాయ వ్యవస్థ
వీళ్ళకి శిక్ష వేయకుండా ఇంకా ఇన్ని రోజులు మేపుతుంది జైల్లో కూర్చోబెట్టి అని మనకి తెలియదు. మనం విమర్శిస్తూనే ఉంటాం. కానీ న్యాయస్థానానికి చాలా ఉంటది కదా! వాళ్ళెంతో నేర్చుకొని ఉంటారు. వాళ్ళెందుకు అలా ఉంచుతారు అంటే వాడిలో ఇంకైనా పరివర్తన వస్తుందా? మార్పొస్తుందా? ఇక్కడే ఇంకో పాయింట్. శిక్షకి శిక్షే కాదు, నేరానికి శిక్ష వేయటమే కాదు, నేరానికి పరివర్తన అనేది ఉండాలే కానీ శిక్ష అనేది అవసరం లేదు. శిక్షకి శిక్షే కాదు అంటాడు ఓషో. ఆ జడ్జి అప్పుడు వాళ్ళేం చేశారు, ఇంక ఈ ప్రజలకి ఈ గోల ఇయన్నీ తట్టుకోలేక వాళ్ళందరినీ కాల్చి చంపేశారన్నమాట. కానీ అక్కడ నిర్దోషి కూడా ఉన్నాడు గదా! వాడే పాపం చేయలేదు. వాడి గత జన్మ కర్మ అయన్నీ పక్కన పెట్టండి. ప్రస్తుతం వాడే తప్పు చేయకపోయినా గాని వాడిని కాల్చి చంపాల్సొచ్చిందన్నమాట. అందుకే న్యాయ వ్యవస్థలో ఏంటి, వాళ్ళు వాయిదాల మీద వాయిదాలేస్తూ ఉంటారు. ఏందబ్బా వీళ్ళు వాయిదాల మీద వాయిదాలేస్తున్నారంటే మనకేమనిపిస్తది, వాడిని చంపేస్తే బావుండు, ఉరి శిక్ష ఏస్తే బావుండు, ఈళ్ళేంది ఇంకా మేపుతున్నారు, జైల్లో బాగా తిండి పెట్టి, అది పెట్టి, ఇది పెట్టి అని మనం అనుకుంటూ ఉంటాం. అంటే మన లోపల ఏముంది, హింసా ప్రవృత్తి ఉంది. పోనీలే వాడెందుకు చేశాడో, వాడి మానసిక స్థితి ఎందుకు అలా ఉందో అని గమనించలేకపోతాం. ఒకడు నేరం చేశాడు అంటే దానికి కారణాలు కూడా చాలా ఉంటాయి గదా! మానసిక స్థితి అనేది ఒకటుంటది. దాని వెనకాల ఒకటుంటదనమాట. అది గమనించం. మనము ఏది గమనించమనమాట. మన లోపల ఉండేదంతా హింసా ప్రవృత్తి. నరికేయండి, చంపేయండి, వాడు పని చేశాడు వాడిని చంపేయండి అని అంటాం. దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. యేసుక్రీస్తు ఒక వేశ్య అనమాట. ఆమె అలా అక్కడ ఉంటే అందరూ రాళ్ళతో కొట్టాలని వస్తారనమాట ఊరి ప్రజలంతా. అందరూ వస్తే అప్పుడు ఆయన జీసస్ అంటాడు, అవునా కొట్టాలా? ఓకే కొడదాము. కానీ మీలో ఎవ్వరు ఏ నేరము చెయ్యని, ఒక్క నేరమైనా చెయ్యకుండా ఉన్న వాళ్ళు మాత్రమే ఆవిడ్ని ఆ రాయి తీసుకొని కొట్టండి అంటాడు. అంటే అప్పుడు చుట్టూ ఉన్న ప్రజలందరూ ఏమవుతారు? అందరూ ఏదో ఒక తప్పు చేసే ఉంటారు గదా! చేయకుండా ఏమి ఉండరు గదా! అందరూ వెళ్ళిపోతారనమాట. అంటే చూడండి, మనలో ఎవ్వరము బుద్ధిమంతులము కాదు. బుద్ధి కల్లవాళ్ళము కాదు. ఏ దుర్మార్గాలు చెయ్యకుండా వచ్చిన వాళ్ళము కాదు. అన్నీ చేసిన వాళ్ళమే. మరి మనం ఎవరిని నిందిస్తాము? వాళ్ళు తప్పు వాళ్ళు, వాళ్ళు మంచి వాళ్ళు కాదు అని మనం నిందించటానికి లేదు. ఒక నేరస్తుడు నేరం చేశాడు అంటే కూడా వాడి మానసిక స్థితి అనేది ఉంటది. వాడు ఎందుకు ఆ నేరం చేశాడు అంటే వాడి పరిస్థితుల కారణంగా, సమాజం కారణంగా, లేకపోతే ఏదో పరిస్థితులు అంటే ఏంటి వాడికి ఆకలేస్తూ ఉంది. ఎక్కడ ఏం దొరకదు. ఆ పేదవాడికి. అప్పుడు వాడేం చేస్తాడు? ఒక ఆహ్, షాప్‌లోకెళ్ళి మరి డబ్బులు ఇయ్యకపోతే వాడు షాపోడు ఏమి ఇయ్యడు కదా! అప్పుడు వాడు ఆ దొంగతనం చేయాల్సొస్తది. ఒక బ్రెడ్డో ఏదో ఒకటి దొంగతనం చేస్తాడనమాట. ఆకలి తట్టుకోలేక. అప్పుడు వాడిని తీసుకెళ్ళి జైల్‌లో పెడతారు. జైల్‌లో పెట్టి శిక్ష వేస్తారు. కానీ ఎందుకు వాడు ఆ శిక్ష అది చేశాడు అనేది ఎవ్వరు గమనించరు. ఆడెప్పుడైతే బయటకొచ్చాడో, వాడు అక్కడ ఏం నేర్చుకుంటాడు? జైల్లో ఏస్తారు గదా! జైల్లో ఉండే వాళ్ళంతా గూడా నేరస్తులే గదా! వాళ్ళందరూ గూడా ఏం చేస్తారు? ఒరేయ్! అలా దొంగతనం చేశావు, అలా పట్టకూడదు. ఆ! వీడనుకుంటాడు నేను ఆకలితో గదా చేసింది అని ఈ చిన్న పిల్లోడు అనుకుంటాడు. కానీ అక్కడ వాళ్ళందరూ ఏం చేస్తారు? నేర్పిస్తారనమాట. ఒరేయ్! ఇలా పట్టుబడిపోతే ఇలా దొంగతనం ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలని అక్కడ వాళ్ళు తప్పు చేయని వాడు, ఆ నేరం చేయని వాడు కూడా నేరం ఎలా చెయ్యాలి అని వాడు ప్రాక్టీస్ చేసుకుంటాడు ఆ జైల్లోనే. చేసుకొని బయటకొచ్చాక ఏం చేస్తుంటాడు? ఇంకా నేరాలు చేస్తూ ఉంటాడు. మరి దీని అంతటి కారణం ఎవరండి? మనమే, సమాజమే. దొంగని అసలు వాడెందుకు చేశాడు? వాడికి ఏ స్థితిలో చేశాడు పాపం? ఆ నేరం ఎందుకు చేశాడు అని ఎవ్వరం అనుకోము. నిలదీస్తాము, కట్టేస్తాము. రోడ్డు మీదే కట్టేసి వాడిని శిక్షిస్తూ ఉంటాం గదా! ఎన్నో చోట్ల చూస్తుంటాం మనం న్యూస్‌లో. అంటే ఇక్కడ చూడండి హింసా ప్రవృత్తి ఎక్కడుంది? మన లోపలే ఉంది. ఎవరి కాడనో లేదు. మన లోపలే ఆ హింసా ప్రవృత్తి అనేది ఉంది. గమనించం. అర్థం చేసుకోం. వాడెందుకు చేశాడు అని
నేరం ఎందుకు చేశాడని ఎవరు అర్థం చేసుకోరన్నమాట. అందుకే న్యాయస్థానం అనేది న్యాయదేవత, ధర్మదేవత అనేది, న్యాయదేవత ఏమో ఇక్కడ మనం భూమి మీద ఉన్నప్పుడు ఆ జైలు శిక్ష ద్వారా జైల్లో వేస్తారనుకోండి, వాడికి శిక్ష ఇంతకాలం నువ్వు హత్య చేసావయ్యా, ఎంతో కాలము వాయిదాల మీద వాయిదాలు, అసలు వీడు నిజంగా చేశాడా లేదా ఎంతో ఎంక్వైరీ చేస్తారు. ఎంతో ఎంక్వైరీ చేసినాక అవును అది కూడా చూసుకుంటాడు. వీడు ఎందుకు ఎమోషన్స్ తో చేశాడా లేకపోతే దేంతో చేశాడు అని కూడా ఎంక్వైరీ చేస్తారన్నమాట. అంత ఎంక్వైరీ చేసినాక చివరికి వాడు చేసింది నిజంగా నేరమే అని అప్పుడు వాళ్ళకి మరణ శిక్ష అనేది విధించినా కానీ తరువాత కూడా ఏం చేస్తారు, కొంత టైం ఇస్తాం. కొంత టైం ఇచ్చేసి వీడి లోపల ఏమన్నా మార్పు వస్తుందా, పరివర్తన వస్తుందా అని గమనిస్తారనమాట. పరివర్తన అంటే ఏంటి, మార్పు అంటే ఏంటి, అక్కడ పక్కన ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ లోపల హత్య చేశాడు అన్న హింస ప్రవృత్తుంది. మరి ఇప్పుడు కూడా అలానే ఉందా, ఎలా ఉంది అని చెప్పి అందరినీ అక్కడ ఉన్న సీసీ కెమెరాల ద్వారా అక్కడ వాడిని గమనిస్తూ ఉంటారన్నమాట జైల్లో. ఆ గమనించటంలో వాడి లోపల మార్పు ఉందనుకోండి, ఎవరిని పక్కన ఉన్న వాళ్ళని ఎవరిని హింసించకుండా తన పనిలో తాను ఉంటూ తన పనిని తాను చేసుకుంటూ ఎవరిని ఏ మాటలు ఎవరిని ఏ బాధ పెట్టకుండా వాడు అంత క్రమశిక్షణగా ఎప్పుడైతే ఉన్నాడో మనకి రిలీజ్ చేస్తారు కదా. వాళ్ళకి కొంత టైం అయిపోయినాక ఓ వీళ్ళు చాలా మార్పు వచ్చింది, పరివర్తన వచ్చింది, ఇక వీడు ఇలాంటి హింసలు చెయ్యడు అని చెప్పి వాళ్ళని మనకి కొంతమంది ఖైదీల్ని రిలీజ్ చేస్తారు కదా ఇక్కడ న్యాయస్థానంలో. అంటే చూడండి ఇక్కడ న్యాయస్థానము అంత బాగుంది. కొన్ని దేశాల్లో అయితే అలా కూడా ఉండదు. వాడు దొంగతనం చేశాడు, చేయి కట్ చేసేయండి అంటారంట. మార్పు వస్తుంది కదా, మార్పు రావాలి కదా. ఇక్కడ శిక్షకి శిక్షే కాదు, మార్చుకోవటం అనేది రావాలి. బహుశా అదే అంటాడు, శిక్షకి శిక్షే కాదు మరణ శిక్ష వేశారు. ఒక స్టోరీ చెప్పారనమాట. ఇద్దరు వ్యక్తులు వెళ్తూ ఉంటారు, దొంగతనం చేస్తారు. ఒక నిధిని దొంగతనం చేసి తీసుకెళ్లిపోతూ ఉంటారు. తీసుకెళ్లిపోతూ ఉన్నప్పుడు ఇంకో వ్యక్తి ఏం చేస్తాడంటే వీడి నిద్రపోతున్నప్పుడు నేను వెళ్ళిపోయి నేను చచ్చిపోయాను అని సృష్టించి వీడిని దొంగగా నేను క్రియేట్ చేసి నేను వెళ్ళిపోవాలి, నేను బయట హ్యాపీగా ఈ నగలన్నీ ఎంత నేను ఉంచుకోవాలి అని చెప్పి వాడు వెళ్ళిపోయి సృష్టించి వీడు చనిపోయినట్టుగా సృష్టించుకుంటాడు అనమాట. సృష్టించుకునేవారికి ఇక్కడ న్యాయస్థానం ఏం చేస్తుంది, ఆ ఫస్ట్ దొంగని తీసుకెళ్లి జైల్లో ఉరిశిక్ష వేస్తుంది అనమాట. ఎందుకు, ఈ రెండో దొంగని నువ్వు చంపావు అని ఉరిశిక్ష వేస్తుంది. కానీ అతడు ఏం చేస్తాడు, ఫస్ట్ దొంగ బయటకు వచ్చేస్తాడు, తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. బయటకు వచ్చి చూసాక ఈ చనిపోయాడు అనుకున్న వ్యక్తి తిరుగుతూ ఉంటాడు, రాజకీయ నాయకుల్లాగా తయారైపోయి అక్కడ తిరుగుతూ ఉంటాడు, అన్ని చూస్తాడు. కానీ కొంతకాలానికి అతను చనిపోతాడు. ఈ మొదటి దొంగ ఏం చేస్తాడు, అక్కడికి జైలర్ దగ్గరికి, ఆ న్యాయవాది దగ్గరికి వెళ్ళి చెప్తాడనమాట, మీరు ఎవరైతే చనిపోయారు అనుకున్న వ్యక్తి బతికే ఉంటే నాకు మరణ శిక్ష వేశారు అంటే మీరు కూడా నేరస్తులే కదా అని అంటాడన్నమాట జైలర్ని, ఆ న్యాయవాది జడ్జిని. చనిపోని వ్యక్తికి చనిపోయావు అంటే ఈ సాక్ష్యాలు ఆధారాలు నమ్మి నువ్వు నాకు శిక్ష వేశారు, నేను తప్పించుకోబట్టి సరిపోయింది, లేకపోతే నేను మరణ శిక్ష అనుభవించి ఉండాల్సిందే, నా జీవితం పోయి ఉండేది కదా అని ఆ జడ్జికి చెప్తాడనమాట. అప్పుడు ఆ జడ్జికి అనుకుంటాడు, అయ్యో నేరము చేసేవాడే కాదు నేరాన్ని దాన్ని కరెక్ట్ గా చేయని వాడు కూడా నేరం చేసినట్లే అవుద్ది. ఇప్పుడు ఆయనకి మరణ శిక్ష వేశాడు అనుకోండి ఈ జడ్జి, అప్పుడు ఈయన నేరం చేసినట్టే అవుతుంది కదా అనే జ్ఞానం ఆయనకు అర్థమైపోయి ఆయన ఏం చేస్తాడంటే, అంటే నేను ఎన్ని నేరాలు చేస్తుంటాను అంటే సాక్ష్యాలు ఆధారాల వల్ల ఏం చేస్తారు, తెలియకుండానే ఆ జడ్జిమెంట్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ జడ్జి ఏం చేస్తాడంటే ఆయన ఉద్యోగాన్ని నుంచి రాజీనామా చేసుకుంటాడు అనమాట. అంటే నేను ఎన్ని నేరాలు చేసుంటాను, ఎంతమందికి ఆ శిక్ష అమలు పరుచుంటాను అని చెప్పి ఆయన బయటకు వచ్చేస్తాడంట.
అంటే చివరికి ఇదంతా మనం ఏం తెలుసుకోవాలంటే కర్మ సిద్ధాంతం అనేది ఒకటుంది. ఏ కర్మ లేదు, ఆ! ఏ ప్రారబ్ధము లేదు అని అనుకోవటం కాదు. ఇప్పుడు మనం ఏదైతే అనుభవిస్తున్నయన్నీ కూడా మనం చేసిన గతంలో చేసిన నేరాలే. గతంలో చేసిన దుష్కర్మలే. ఓకే. గతంలో చేశాము. ఇప్పుడు ప్రారబ్ధంలో అనుభవిస్తున్నాము. ఈ ప్రారబ్ధంలో కూడా అనుభవించకుండా, మళ్ళీ ఫ్యూచర్‌లో ఆగామి కర్మలు చెయ్యకుండా ఉండాలంటే మనమేం చెయ్యాలి అనేది మనమెప్పుడు ఈ ధ్యానము, సజ్జన సాంగత్యంలో ఉంటూ హ్మ్. మనంలో మన ప్రతిరోజు మనకి ఉంది గదా! కర్మ ధ్యానం. 72 శ్వాసల జ్ఞాన సిద్ధి. మనం ప్రతిరోజు చూసుకుంటూ ఉండాలి. గతం యొక్క దుష్కర్మలేమున్నాయా అని మనం ప్రతిరోజు చూసుకుంటూ, వాటి నుంచి మళ్ళీ మనం ఫ్యూచర్‌లో ఆ కర్మలు అనుభవించకుండా, ఆ శిక్ష అనేది లేకుండా శిక్షణగా మార్చుకోవాలంటే, మనం ప్రతిరోజు ఆ కర్మ సిద్ధాంతాన్ని ఫాలో అవుతూ, ప్రతి క్షణం అవేర్‌నెస్‌తో ఉంటూ, ఎంతో జ్ఞానం పొందుతూ ఉన్నాము. ఆ జ్ఞానాన్ని అమలు పరుస్తూ ఉండాలి. ఆచరణలో ఉండాలి. ఊరికే వింటూ ఒక సరదాగా ఒక యూట్యూబ్‌లో వింటూ, ఎన్నో క్లాసులు వింటూ ఉండటం కాదు. విన్నదాన్ని మనం ప్రతి క్షణం మన మనస్సులోకి ఎక్కించుకుంటూ ఆచరిస్తూ ఉండాలన్నమాట. ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో చివరికి ఏమవుతుంది? మౌనమే అయిపోతుంది. ఇంకెక్కడ మాటలుండవు. ఎవరిని నిందించినప్పుడు ఇంక మనకేం మాటలుంటాయి? వాడు తప్పు చేశాడు. వాడు అది చేశాడు. ఆ! వాళ్ళలా ఉన్నారు. వాళ్ళంత దుర్మార్గులు. నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నారు అనేది ఉండదు గదా! నేనింత ఇబ్బంది పడుతున్నానంటే నా ప్రారబ్ధం, నా గతం, నా సంచితం అని అనుకోవాలే గానీ, ఇక్కడ వాళ్ళందరిని ఏమి మనం చూడాల్సిన పని లేదు గదా! అంటే న్యాయ దేవత, ధర్మదేవత ఎప్పుడు నిరంతరం నీతోనే ఉంటుంది. నాతోనే ఉంటుంది అని మనం ఎప్పుడు అంత అవేర్‌నెస్‌గా ఉండాలి. ఇప్పుడు తెలిసింది. జ్ఞానం తెలిసింది. గతంలో తెలియలేదు. అందుకే కదా! జ్ఞానాగ్ని దగ్ధ కర్మణం అంటారు. గతంలో తెలియలేదబ్బా! చేసుకుంటూ వెళ్ళిపోయాము. కానీ ఇప్పుడు మనకి ఎంతోమంది మాస్టర్‌ల ద్వారా, గురువుల ద్వారా ఆ జ్ఞానం పొందుతూ ఉన్నాము. పొందుతూ ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అంత అవేర్‌నెస్‌గా ఉండాలి. కర్మ శిక్ష కాదు, శిక్షణ అనుకోవాలి. రియలైజేషన్ పొందుతూ ఉండాలి. పశ్చాత్తాపంతో ఉండాలి. పరివర్తనతో ఉండాలి. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని 10 మందికి తెలియచేస్తూ ఉండాలి. కొత్త కర్మలు, ఆగామి కర్మలు చేసుకోకుండా ఉండాలి. ఆగామి కర్మలంటే ఇప్పుడు చేసేయన్నీ ఆగామి కర్మలే. అయి మళ్ళీ ఫ్యూచర్‌కి వచ్చేస్తాయి కాబట్టి. ఎన్నో పురాణాలు, కథలు, ఇతిహాసాలు ఎన్నో ఇంటూ ఉంటాం, ఎన్నో వింటూ ఉంటాం, తెలుసుకుంటూ ఉంటాం. కానీ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆ శిక్షలు అనేది పొందుతూ ఉండాలి. సారూప్య సిద్ధాంతంలాగా అనుభవించే తీరాలి. ఇది ఫ్రెండ్స్ నేరము, శిక్ష అనే కాన్సెప్ట్‌లో ఎటు తిరిగినా కర్మ సిద్ధాంతమే వస్తది. నా వాస్తవానికి నేనే కారణమనే వస్తది. ఇంకేం లేదు. భూమి మీద నేర్చుకోవాల్సింది నేనే, నాదే, నేనే మార్చుకోవాలి అనేదే ఉంటది కానీ, ఎవరో నేర్చుకోవాలి, పక్కవాళ్ళు మారాలి, పక్కవాళ్ళు నేర్చుకోవాలి అనేదైతే ఏం లేదు. ఎవరికి వాళ్ళే నేర్చుకోవాలి, ఎవరికి వాళ్ళే మార్చుకోవాలి అనేది ఒక్కటే కర్మ సిద్ధాంతం. ఆ కర్మ సిద్ధాంతంలో ఎటువంటి నేరం చేస్తే అటువంటి శిక్ష అయితే వస్తుంది. ఆ శిక్ష నుంచి నువ్వు బయటపడాలంటే మళ్ళీ నువ్వు చేయకుండా ఉండాలి. మార్చుకోవాలి అనేది ఈరోజు టాపిక్‌లో నేరము, శిక్ష అని అనుకుంటున్నాం. థాంక్ యూ ఫ్రెండ్స్. ఈ అవకాశం ఇచ్చినందుకు జోగులాంబ గ్రూప్‌కి మీ అందరికీ కూడా థాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఏమన్నా తెలియకుండా ఏదైనా ఫాల్ట్ వచ్చుంటే గనక మీరు దయతో వాటిని అంగీకరించండి. స్వీకరించండి. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ మేడం. థాంక్ యూ.